హాయ్ అండి. ఇవాళ కుదిరింది మిషన్ కుడతా వీడియో పెట్టడానికి. అయితే ఒక ఆవిడ 3 జాకెట్లు తెచ్చి ఇచ్చింది నాకు. ఏం చేసిందంటే వేరే జాకెట్ ఆదికిచ్చింది. 3 జాకెట్లు కుట్టేయండి ఈ ఆదినంది. సరే అని కుట్టేశాను. అంతా బాగానే ఉందంటే నాకు వేరే ఆవిడ మధ్య నుండి ఇప్పించింది అన్నమాట. ఆవిడ కూడా అంతా లూజ్ అయినాయి అని ఆవిడ కుట్లేసామందని వేసాను ఆ జాకెట్ ప్రకారంగానే. ఆవిడ వచ్చింది, వచ్చి చూసుకొని అంటుంది, ఇది బాగా ఈ జాకెట్ ఆదిని కుదరలేదండి, ఈ జాకెట్ ఆదిని సరి చేయండి తేలిగ్గా తీసి పడేస్తారు ఏంటంటే కుట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటన్నది, అది ఎంత కష్టం అన్నది. సరి చేసి అన్నీ సరిగా కుట్టాలంటే ఎంత కష్టం. ఇప్పుడు దాని ఆదిని కట్ చేసి కుట్టండి అంటుంది. ఏం చెప్పాలా, నాది జాకెట్ సంబంధమే లేదు. అలా చేసింది ఆవిడ. చాలామంది ఎంత బాగా కుట్టినా సరే చాలా తేలిగ్గా తీసి పడేస్తారు. ఇది ఎంత బాగున్నా సరే ఏదో వంక పెడతానే ఉంటారు. ఆ వంక పెట్టడానికి కూడా వాళ్ళకి ఎలా మాట్లాడతారో కూడా తెలియదు అన్నమాట. అలా మాట్లాడతారు. కుడితే తెలుస్తుంది బాధ ఏంటో. అలా నిజంగానే ఇలాంటివి 2, 3 తగిలినాయి బాగానే. ఎందుకు ఒప్పుకున్నానా అనిపించింది నిజంగానే. అది చాలామంది ఏమో కుట్టించేసుకుంటారు, కుట్టించుకొని చూసాక డబ్బులు అంతే. వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు లాక్కోవడానికి ఎంత టైం పడుతుందంటే నిజంగానే వాళ్ళకి మనసు ఒప్పదు. మనకు అడగాలంటే వాళ్ళకి సిగ్గు లేకపోయినా అడిగి సిగ్గేస్తుంది అడగడానికి కూడా. అలా ఉన్నారండి జనాలు అసలు. మిషన్ కుట్టడం అంటే, టైలరింగ్ చేసేవాళ్ళంటే చాలా తేలికైపోయింది జనాలకి బాగా. నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. వీడియోలు పెడదామని ఉంటుంది కానీ తీయడానికి కుదరడం లేదు. అదండి జరిగింది. ఎవరైనా సరే ముందు కరెక్ట్గా మాట్లాడుకొని అప్పుడు కుట్టాలండి నిజంగానే. అలా ఉన్నారు జనాలు. చాలా చిరాకు వచ్చింది కానీ తప్పదు, చెయ్యాలి.